శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 465వ నామం కాంతిమతి మంత్రస్వరూపంలో శ్రీ కాంతిమత్యై నమః. సృష్టికి పూర్వం ఈ లోకాలు అన్నీ చీకటిలో మునిగి ఉండేవి. అప్పుడు పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకునే సంకల్పాన్ని వ్యక్తపరిచినప్పుడు అమ్మవారు ఆయన యొక్క ఇచ్ఛాశక్తిగా ఆ కారు చీకట్లను చీల్చుకుంటూ కాంతి స్వరూపంలో వ్యక్తమయ్యారు. అన్ని కాంతుల సమాహారంగా అమ్మవారు ఆవిర్భవించారు. ఒక్కసారిగా అమ్మవారు అరుణ కాంతులతో ఆవిర్భవించగానే దేవతలతో పాటు అన్ని రకాల ప్రకృతి శక్తులు మరియు వివిధ రకాల ప్రాణులు అమ్మవారి కాంతి నుండి పునరుజ్జీవాన్ని పొందాయి. అమ్మవారి యొక్క కాంతి నుండే అందరూ తమ శక్తులను తిరిగి పొందారు. అటువంటి కాంతి స్వరూపిణిగా ఈ నామంలో మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఈ కాంతులతో ఈ లోకమే కాకుండా సకల లోకములు శక్తిని పొందుతూ రక్షణను కలిగి ఉన్నాయి. అటువంటి అమ్మవారు కాంతి స్వరూపంలో ఈ నామంలో వర్ణింపబడుతున్నారు. ఇక్కడ సాధనకు పనికి వచ్చే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అమ్మవారు సాధకునికి జపములో కానీ ధ్యానములో కానీ మొదట కాంతి పుంజముగానే అనుగ్రహిస్తారు. ఇది అమ్మవారి అనుగ్రహానికి మొదటి సూచనగా అనుగ్రహింపబడుతోంది. అటువంటి అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.